ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, భక్తిని ఎలా డిఫైన్ చేయాలి? అంటే ఏది సరైన భక్తి? ఆ భావాన్ని మనం కరెక్ట్గా వ్యక్తపరుస్తున్నామా? ఇలా చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయండి. ఎక్కడ సరైన భక్తి అనుకోవాలి? ఎవరు కొలిచేదాన్ని? మనం కొలిచేది కరెక్టేనా కాదా? అన్ని ప్రశ్నలే. ఎలా అంటే ఈ భక్తిని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తారు జయ. భగవంతుడిని సేవించే విధానం ఒక్కో రకం. ఇప్పుడు ఆంజనేయ స్వామి మహాభక్తుడు, ఆయన భక్తి విధానం ఒక వేరు. రకం. గరుత్మంతుడు మహాభక్తుడు, ఆయన భక్తి విధానం వేరు. ఆయన విషయం వేరువేరుగా వినపడతాయి కదా మనకి. శబరి ఆమెది ఒక భక్తి, గుహుడు ఆయనది ఇంకొక రకం భక్తి, అర్జునుడు అది ఇంకో భక్తి, ధ్రువుడు ఆయనది ఇంకో భక్తి. భావం ఒకటే, భక్తి వేరు, విధానం వేరు. విధానం వేరు. కొంతమంది స్నేహంతో అర్జునుడు, దాస్యంతో ఆంజనేయుడు, అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా భగవంతుణ్ణి సేవిస్తారు. నాదే కరెక్టు అని అనుకోవడానికి వీల్లేదు, నేనే మహాభక్తుణ్ణి అనడానికి వీల్లేదు. ఒక్కొక్కళ్ళకి భక్తి అంటే చాలా పువ్వులు తెచ్చి, చాలా పళ్ళు తెచ్చి, చక్కగా అలంకారం చేసి, బాగా అందమైన అలంకరణ, భగవంతు చక్కటి అలంకరణ, అందంగా ప్రజెంటేషన్ తోటి బోల్డ్ పువ్వులు, బోల్డ్ కుంకుమ అర్చన చేసి చేసుకోవటం పూజ, వారి భక్తి అది. ఒక్కొక్కళ్ళకి 7-8 రకాలు, 9-16 రకాల నివేదనలు చేసినా సరిపోవు. దేవుడికి నివేదన అని విపరీతంగా చేస్తారు. కొంతమంది నెంబర్ ఆఫ్ స్తోత్రాలు చదివి సుబ్రహ్మణ్యానికి ఒకటి, వెంకటేశ్వర స్వామికి ఒకటి, అమ్మవారికి ఒకటి, కృష్ణుడు కోటి, రాముడు కోటి చేసి అందరికీ వేరు నైవేద్యాలు పెట్టి నేను అలా పెడతాను, నువ్వు గొప్ప, నేను అలా పెడతానని చెప్పుకుంటారు. దేవాలయాలకు డబ్బిచ్చేవాళ్ళు కొంతమంది, దేవాలయ సందర్శనమే భక్తి అనుకునే వాళ్ళు కొంతమంది, తీర్థాటనని భక్తిగా అనుకుంటారు. ఇతరులకి చేయడం మాత్రమే భక్తి అని భావించేవాళ్ళు ఇంకొంతమంది. ఎవరి భక్తి వాళ్ళదే. నా భక్తి కరెక్ట్ అని, నీ భక్తి తప్పని అనడానికి వీలే లేదు. మనం ఎప్పుడైతే ఇలా అంటామో వెంటనే మన కర్మ మనని వెంటాడడం మొదలు పెడుతుంది. ఇతరుల దైవారాధన విధానాన్ని విమర్శించకూడదు, ఇతరుల దైవారాధనలో వేలు పెట్టకూడదు, ఇతరులకి మన దైవారాధనే కరెక్ట్ అని నమ్మించకూడదు. అది పాపం, మహాపాపం. ఏంటంటే నేను నమ్మిన మతం అద్భుతమైంది, ఇందులోకి రా అని నిన్ను పిలవకూడదు. నేను చెప్పాలి, నేనల్లా, ఇది నా మతము, ఇది నా దైవారాధన అని. నీకు నచ్చితే వస్తావు, నీ అంతట నువ్వు అడిగితేనే నా దాంట్లోకి ప్రవేశించాలి. నేను నిన్ను లాక్కూడదు. నేను ఆ షాప్కి వెళ్తాను, అక్కడ ఎంతో బాగుంటాయి రా అని నేను నిన్ను తీసుకెళ్ళినట్టుగా ఇలా భగవదారాధనలోకి తీసుకురాకూడదు. ఎవరినైనా ఎవ్వరూ చేయకూడదు. అదే మహాపరాధం, చెయ్యకూడనిది. వాడి నమ్మకం ఎక్కడుందో వాడు అక్కడ పనిచేస్తాడు. మనం ఎవరికి వాళ్ళ విధానాలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు నాకు ఏవో రకరకాల మెసేజ్లు వస్తాయి. ఓ వెంకటేశ్వర స్వామి స్తోత్రం వస్తుంది, శ్రీకృష్ణుడిది వస్తుంది, హరిరామ హరికృష్ణని ఫాలో అయ్యేవాళ్ళు, దాంట్లో ఉన్నవాళ్ళు 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు ఇస్కాన్ వాళ్ళు ఏవో దేవాలయంలో జరిగేవి పెడతారు. తర్వాత పరమేశ్వరుడికి సంబంధించినవి, అమ్మవారికి సంబంధించినవి ఇవన్నీ పంపిస్తారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ మనసుకు నచ్చింది. సాయిబాబాని దండం పెట్టుకునే వాళ్ళు శ్రద్ధగా మా ఫేస్బుక్ గ్రూప్లో కూడా రోజు సాయిబాబాకి సంబంధించినవి వేస్తారు. ప్రతిరోజు, ఓ గురువారాలు కాదు, ఎవ్రీడే షేర్ చేస్తూనే ఉంటారు. వాళ్ళ నమ్మకం అది, వాళ్ళు బాగా నమ్మారు, అందరికీ షేర్ చేస్తారు. ఇందులో కొంతమంది ఆసక్తి ఉన్న వాళ్ళు కూడా అందులోకి వెళ్తూ ఉంటారు, లేని వాళ్ళు వెళ్ళరు. నాకు బోల్డ్ అని వస్తాయి. నేను బాగుందనో బాగులేదనో ఏదైనా చెప్పగలిగితే చెప్తా, లేకపోతే విని ఊరుకుంటా. ఇప్పుడు నాకు ఏదైనా పంపించినప్పుడు నేను రియాక్ట్ కాలేదనుకో, హర్ట్ అవుతారు. నచ్చింది, బాగుంది, ఎంతో బాగుంది అని చెప్పామా, నేను కూడా ఆ దేవుణ్ణి ఫాలో చేస్తున్నట్టుగా వాళ్ళు ఒప్పేసుకుంటారు, నమ్మేస్తారు. చెప్పలేదా, తమ దైవారాధనని నేను ఒప్పుకోలేదని హర్ట్ అవుతారు. ఈ రెండూ తప్పే, హర్ట్ అవ్వకూడదు. నేను ఆయన పెద్దగా నమ్మనండి, నాకు ఈయనంటే నమ్మకం అని చెప్పంగానే కోపాలు వస్తాయి. ఏమిటి నీ భగవంతుడు నీ సొత్తా?
ఎవరిష్టం వారిది కదా. వాళ్ళది కదా, ఇష్టం కాదు, మనసు మన బుద్ధి ఆ ఏ దైవం స్వరూపం మీద లగ్నం చేయగలుగుతాము. వెళ్తుందో వాడి కర్మానుభవం వాడిని అక్కడికి లాక్కెళ్ళిపోతుంది. పులి మేకని పట్టుకున్నట్టుగా ఆ భగవంతుడు ఆ స్వరూపంలో వీడిని పట్టుకుంటాడు. వాడు ఆ రకంగా ఆరాధన చేస్తాడు. విష్ణు ఆరాధన అన్ని చోట్ల జరిగేదే. ఒక్కొక్కళ్ళకి నరసింహ స్వరూపం మీద ఆసక్తిగా ఉంటుంది, ఒక్కొక్కడికి త్రివిక్రమావతారం మీద ఆసక్తి ఉంటుంది. మాది పాటించకపోతే తప్పు అనే ఫీలింగ్స్. భజనకు పిలిస్తే రాలేదని ఫీల్ అవుతారు. భజన పెట్టుకున్నాం రాలేదు, భజన నేను చెయ్యను, నాకు నా భక్తి అది కాదు, దానికి మనం ఏం చేస్తాం అంతే. ఈ ధోరణి మార్చుకోవాలి. ఎవరి భక్తి వాళ్ళది. నువ్వు 10 మందికి చెప్పు, ఎంతమంది వస్తే అంతమంది వస్తారు. నువ్వు ఒకవేళ నీకు సాయిబాబా భక్తో లేకపోతే షణ్ముఖుడు భక్తో ఉందనుకో, ఆరుపడే వీడంతా చూసొస్తావు నువ్వు. సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉన్నాయి, ఆరుపడే వీడు తమిళనాడులో వెళ్తారు, అక్కడికే వెళ్తావు, నీకు ఆసక్తి ఉంది. నువ్వు ఇంకొకళ్ళని దానికి బలవంత పెట్టకూడదు. నువ్వు నీ అనుభవం చెప్తావు నీ ఫ్రెండ్స్కి. అక్కడికి వెళ్ళాక నాకు ఇట్లా తెలిసింది, నాకు ఇలా అయిందంటే వినవాళ్ళంతా ఆహా అలాగా, అవునా నిజమా, అలా ఉంటాయిటా మాట్లాడుకుంటారు. అందులో ఒకళ్ళని ఈ సుబ్రహ్మణ్య స్వరూపం పిలుస్తుంది. నువ్వు చెప్పిన ఆ 16 మంది రారు, ఒకళ్ళో ఇద్దరు అట్రాక్ట్ అవుతారు, లేదా ఎవరు అట్రాక్ట్ అవ్వరు, చెప్పలేకపోతాం. అవును, ఇది లోపల నుంచి వచ్చే పిలుపు, మనం అది తెలుసుకోవాలి. ఇప్పుడు నేను ఉన్నానా, నాకు ఎవరో స్వామీజీ గురించో ఎవరో మాతాజీ గురించో ఏదైనా దేవాలయం గురించో అది చాలా పవర్ఫుల్, చాలా అత్యద్భుతమైన అనుభవాలు మాకు కలిగినాయి, మీకు కూడా కలుగుతాయి, మీరు అందరికీ చెప్పండి అని అడుగుతారు. నేను ఇది ముఖతః ఎందుకు చెప్తున్నానంటే ఇది చెయ్యకూడని పని అని చెప్పడం కోసం. ఇప్పుడు నేను కాబట్టి నువ్వు ఒక మనిషి, నేను అంటే ఇది నాది మీద గురించి చెప్పట్లా, వ్యక్తుల గురించి చెప్తా. అవునండి, మన బుద్ధి దేనికి స్పందిస్తుందో దాని మీద లయం అవుతుంది. దాని గురించి చెప్పేటప్పుడు నేను అత్యద్భుతంగా చెప్పగలుగుతాను, నువ్వు చెప్పిస్తే కాదు. ఇందులో ప్రధానమైనది దైవారాధన. అవును, దేవాలయాలు చూసొచ్చి మన బుద్ధి లయమైన దేవాలయం గురించి మనం ఎంత అత్యద్భుతంగా, ఎందుకంటే మన మనసు విపరీతంగా ప్రవర్తిస్తుంది అక్కడ. ప్రవర్తించగలిగిన చోటి మాట వేరు, చూసొచ్చిన మాట వేరు. అవును కదా. అవును, మన మనసే దాంట్లో లోపలికి వెళ్ళిపోయింది అనుకో, మనం ఎట్లా ఫీల్ అవుతాం. అందులో ఉన్న డివినిటీ మన ఆత్మ తెలుసుకుంటుంది, మన బుద్ధిలోకి అది ప్రవేశిస్తుంది, మన మాటలోకి అది వస్తుంది. ఫలానా దేవాలయం ఫలానా స్వామీజీ వస్తున్నాయి నాకు అట్లా. ఇప్పుడు కొంచెం పరిచయం ఉంది కాబట్టి వాళ్ళు తాము ఒక దైవారాధన చేస్తున్నారు, అది చాలా అత్యద్భుతంగా, మీకు చాలా అద్భుతమైన అనుభవాలు కలిగినాయి, మీకు నచ్చింది, మీరు వెళ్తున్నారు, బాగుంది, సంతోషం. అది నేను తెలుసుకుని నేను కూడా చెప్పాలని అనకూడదు. మీరు నాకు తెలియజేయండి అంతే, ఇన్సిస్ట్ చేయకూడదు. దానికి సంబంధించిన చరిత్ర ఏదైనా చెప్పండి. నేను కూడా నా బుద్ధి కూడా అందులో లయం అయింది అనుకో, నువ్వు లయం చేసుకుని చెప్పు అని చెప్పకూడదు. పాయింట్ అర్థమైందా? నువ్వు నాకు చూపించు, ఇప్పుడు నేను నా అనుభవం చెప్తాను. ఇప్పుడు నేను చెప్పలేదా జయ చాలా విషయాలు అట్లా, అక్కడికి వెళ్తే గుళ్ళో నాకు ఇట్లా అయ్యిందని, నేను నిన్ను కూడా అందులోకి లాక్కెళ్తల్లా, నా విషయం చెప్తున్నారు అంతే. అందరికీ మనం విషయమే చెప్పాలి. అవును, ఈ ధోరణి అలవర్చుకోండి. మీ భక్తి భావాలు ఉన్నాయి కదా, అవి పెంపొందుతాయి. ఆధ్యాత్మిక మార్గం సులభతరంగా ఉంటుంది. మనం నమ్మిన దాన్ని మిగిలిన వాళ్ళతోటి నమ్మించాల్సిందే అని చేసే ప్రయత్నము మన ఆధ్యాత్మిక పురోగమత్వానికి అడ్డుకట్ట. పురోగమించలేము, మనము ఆగిపోతాం. దానికి తోడు పూజా విధానాలు, దండం పెట్టుకునే విధానం, లేకపోతే ప్రసాదాలు పెట్టేది ఇదే కరెక్ట్, ఇలానే చేయాలి అని బాలే చెప్పేస్తా ఉంటారు రమ్మగారు. ఊళ్ళల్లో బాగా ఎక్కువ ఉంటాయి, మన దగ్గర కూడా ఉన్నాయి. ఇలాగే ఇవ్వాలి, ఇదే ఇవ్వాలి, అలా చేయాలి, అలా చేయకూడదు, ఇది పనికిరాదు, అది చేయకూడదు, ఏమీ ఉండదండి. ఎందుకంటే మనం విభీషణుడు ఈయన పేరేంటి, మన ఆకాశరాజు తమ్ముడు తొండమాన్ చక్రవర్తి కురువరత్తి నంబి కథ వింటాం తిరుమల తిరుపతి దేవస్థానపు కథల్లో, ఇది కూడా ఒకటి ఉంది. అవును, ఆకాశరాజు తమ్ముడు తొండమాన్ చక్రవర్తి ఈ దేవాలయం కట్టాడని స్వామివారికి ప్రత్యక్షంగా రోజు శ్రీనివాసుడితోటి సంభాషించేవాట. కంచే బంగారు కమలాలతోటి అర్చన చేసేవాడు స్వామికి. అర్చన చేసి వెళ్ళిపోయాక మర్నాడు ఆయన వచ్చేసరికల్లా మట్టితో చేసిన తులసి దళాలు పుష్పాలు ఉండేవట. తను చేసిన పువ్వులకి, తను పెట్టిన పువ్వులకి మట్టి అంటుతోందని ఎవడు పెడుతున్నాడు ఇవంటే అతను వచ్చి పెట్టటల్లా ప్రత్యక్షంగా స్వామికి అది నచ్చింది, ఆయన ప్రీతి చెందాడు.
నిత్యము అందించే బంగారు కమలాల కంటే కూడా ఎక్కడో ఒక కుండలు చేసుకునే కులాలుడు తన అర్చనలో మొదటి రోజున తను పని చేసేటప్పుడు, నా పనికి మొదలు పెట్టేటప్పుడు నిన్ను అర్చించి నీ కోసం ఒక పువ్వు, నీ కోసం ఒక తులసి దళం చేశాకే మట్టితో నేను నా జీవిక కోసం వాడుకుంటాను మట్టిని అని భావించిన ఆ భక్తుడి యొక్క ప్రీతి, ఆయన తత్వము భగవంతుడికి నచ్చింది. అవును. ఇప్పుడు ఏవి నచ్చుతాయి దేవుడికి? లోపలిది, దాని లోపల ఉండాలి. అంతే. పైన చేసేవి ఏది కాదు, అది మన ప్రచారం తృప్తి కాదు. కోసం. అది మన కోసం. నిన్ను సాటిస్ఫై చేసుకుంటావు, నీ ఈగో సాటిస్ఫాక్షన్. నేను పూజిస్తున్నది, నేను చేస్తున్న వస్తువు. నేను ఫ్రిడ్జ్ కొనుక్కున్నాను జయ, శాంసంగ్ పెద్ద ఫ్రిడ్జ్, 2 డోర్లు ఉన్నాయి, ఓ వైపు ఫ్రీజరు, రెండో వైపు ఫ్రిడ్జ్. వచ్చిన వాళ్ళందరికీ చూపిస్తా, బాగుందమ్మా, బాగుంది, ఎలా ఉంది, దీని పెర్ఫార్మెన్స్ అంటే ఓహో అదరగొట్టేస్తాను నేను. అవును. నిన్ను కూడా ఫలానా షాపింగ్కి పంపిస్తా. 2-3 సార్లు నిన్ను పంపించాక వాడు నేను రెగ్యులర్ కస్టమర్గా భావించి నాకు ఇంకొంచెం డిస్కౌంట్ ఇస్తాడు. దైవం అలా చేయడు, దేవుడు అట్లా చేయడు. నో డిస్కౌంట్ సార్ అమ్మగారు. నో డిస్కౌంట్ నీది కట్ అవుతుంది, అసలు కూడా పోతుందా? అసలు కూడా పోతుంది. దైవారాధన క్రమంలో ఇలా జరగదు, ఇది సరైన మార్గం కాదు. భక్తి ఎవరిది వాళ్ళదే, పూజ ఎవరిది వాళ్ళ. నువ్వు ధర్మం శాస్త్రం ప్రకారం ఎలా చేయాలి అని అడిగితే సమాధానం చెప్తారు దానికి. ఇలాగే చేయాలన్న నియమం మాత్రం కాదు. శాస్త్రం నువ్వు అడిగావు అంతే. దీపారాధనకి ఎన్ని ఒత్తులు వేయాలి నువ్వు అడిగావు, మీ ఇంట్లో ఉన్న రకంగా చేసుకోండి, లేదా ఇలా చేయొచ్చు అడిగారు కాబట్టి, లేకపోతే చెప్పే పని లేదు. నో కరెక్షన్స్. ఆరాధనా విధానాలకి అసలు కరెక్షన్సే లేవు. ఇప్పుడు మనం వైష్ణవ పూజా విధానం ఫాలో అవ్వాలి, అప్పుడు దానికి ఓ పుస్తకం ఉంది, ఓ విధానం ఉంది, అంతే ఫాలో అవ్వు. నాకు అవేవి రావండి, నాకు చేతొచ్చిన దండం పెట్టుకో నీ ఇష్టం, నువ్వేం చేసినా సరే, నువ్వు ఎలాగైనా చేయి. నువ్వు రోజు మట్టితోటే ఇసుకతోటే అర్చించు, ఇసుకతోటే లింగం చేసుకో చాలు. ఎంతమంది చేయలేదు, ఎన్ని కథలు వింటాలా మనం కదా. మనం అవన్నీ వింటాం, అవి కథలుగా భావించి క్రియ మాత్రం నీకు తోచిందే నువ్వు చేస్తావు. అవును. అది భక్తి అనిపించుకోదు, అదైతే ఖచ్చితంగా కాదు, గ్యారంటీగా కాదు. ఇప్పుడు మేము ఏ దేవాలయానికి వెళ్తామో జయ, నేను వెళ్తా మామూలుగా రెగ్యులర్గా వెళ్తుంటాం. మొత్తం దేవాలయం అంతా చూస్తే ఎక్కడైనా ఒక నరసింహస్వామి విగ్రహం కనిపిస్తే నా కాళ్ళు బుద్ధి పరిగెత్తుకుంటాడు. నువ్వు నాతో పాటు వచ్చి నువ్వు కూడా చూసావు. ఎట్లా పరిగెడతానంటే చాలా రోజుల తర్వాత కనపడిన నాన్నని చూస్తే పరిగెత్తినట్టు వెళ్ళిపోతాను నేను. నా బుద్ధిని అది ఆకర్షిస్తాడు ఆయన అట్లా. అది ఎవరు ఫిక్స్ చేసింది కానీ పెట్టింది కానీ ఆయన మా ఇలవేలు పవటం వల్ల కానీ కాదు. మీకు అలా మీ బుద్ధి, అది నా బుద్ధి అది అంతే. అందులో ఆ స్వరూపానికి ఉన్నటువంటి ఇది ఇంకొక దాంట్లో. నేను ఎక్కడ పారాయణలకు వెళ్ళను, లక్షగళార్చనలకు వెళ్ళను, సత్సంగాలకు వెళ్ళను, భజనలకు వెళ్ళను, గ్రూప్లో చేసే వేటికి వెళ్ళను. దేనికి ఆ భక్తి లేదు నాకు. నాకున్న భక్తి ఏంటంటే నేను ఆ స్వరూపం కనిపిస్తే చాలా, ఆయన కథ ఎన్నిసార్లు చెప్పినా నాకు బాగానే ఉంటుంది. మళ్ళీ 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 అవే విష్ణు కథలు వినడానికి నా బుద్ధి ఇష్టపడుతుంది. నా తాలూకు కర్మని అనుసరించి ఇది చేయబడుతుంది. అది ఎవరికైనా అంతే, అంతే కదా రమ్మగారు. నేను నువ్వు తేడా లేదు జయ దానికి. కర్మకి నువ్వు నేను నీదే నాది నాదే అంతే. నీ దాన్ని నువ్వు అది నిన్ను ఎట్లా ఇన్సిస్ట్ చేస్తుందో అట్లా. ఇప్పుడు నీకు భగవంతుడి మీద ఆసక్తే లేదు అనుకుందాం ఒక వ్యక్తికి, వాడి కర్మానుభవమే అది అంతే. అయితే ఏంటంటే వాడికి చాలా సమస్యలు వస్తున్నాయి, వాడికి ఇబ్బందులు ఉన్నాయి. ఎవరైనా బోధిస్తారు, ఒరే నీ బుద్ధి వదిలిపెట్టుకోరా, బయటపడు, దేవాలయ దర్శనం చెయ్యి, ఒక భగవద్ దర్శనం చెయ్యి, ఓ పెద్దవాళ్ళ దగ్గర కూర్చో, 2 మంచి ముక్కలు విను, ఇది విను, ఈ సమాచారం విను, ఆయన ఎంత బాగా చెప్పారో కథ వింటూ ఉంటే నువ్వు నీ కర్మ నుంచి తప్పించుకోగలుగుతావు. లేదు, నీ కర్మాన్ని నువ్వు అనుభవించవలసిందే. భక్తి కూడా దీనికి సంబంధించిన రకంగానే వస్తుంది. ఫలానావి చదివితేనే భక్తి, ఫలానాది వింటేనే భక్తి, ఫలానా చోటకి వెళ్తేనే భక్తి, దాన్ని ప్రచారం చేస్తేనే భక్తి కాదు. ముందు ఈ ప్రచారం అనే భావనను వదిలేయాలి. ఇది మెల్లిగా ఏమవుతుంటే మొదట బాగానే ఉంటుంది, అదంతా ఒక కమర్షియలైజ్డ్ థింగ్గా అయిపోతుంది. దాంట్లోకి వెళ్ళొద్దు. ఆధ్యాత్మిక ప్రగతి కుంటుపడిపోతుంది. భగవంతుని చేరే దారి భగవంతుడే అంతే, ఆయనే ఇస్తాడు, వ్యక్తులు కాదు. దాన్ని వదిలేసేయాలి. అప్పుడు మనం భక్తిని మనం ఓన్గా డిఫైన్ చేయగలుగుతాం. మన మనసు భగవంతుడి మీద లయం అవ్వటమే నిజమైన భక్తి. ఇవన్నీ సాధనలు, మార్గాలు, దారులు మాత్రమే, ఇది మెయిన్ కాదు. అల్టిమేట్ గోల్ ఇంకొకటి ఉంది కదా, మనం వెళ్ళవలసిన అసలుది వేరే, అడంగు వేరేగా ఉంది.
దాన్ని వదిలిపెట్టి దారిలే భక్తి అనుకుంటే ఎట్లా చెప్పు? అవును. విజయవాడ నుంచి హైదరాబాద్ రావాలి, దారి హైదరాబాద్ కాదు, హైదరాబాదే హైదరాబాద్. అంతే. దారి మాత్రమే. దారులనే హైదరాబాద్గా భావించకూడదు. అది కాదు భక్తి అంటే. చేరాక అప్పుడు గమ్యం తెలుసుకుంటాం. చేరాక కదా. అంతే. రైట్ రామ్ గారు. నమస్తే. నమస్తే.